అండి మనం వరి పొలంలో ఫటేరా గులకలు వాడిన రిజల్ట్ వాడని రిజల్ట్ మీకు రెండు లైవ్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇది ఫటేరా గులకలు వాడినది, ఈ పొలం వచ్చేసి మనకు వాడంది. సో వాడంది ఏ విధంగా ఉన్నది ఒకసారి మీరు చూసుకోవచ్చు. నేల మొత్తం కనిపిస్తూ ఉన్నది. సో పిలకల శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా వాడిన పొలం చూసుకున్నట్లయితే మనకు కింద నేల సో చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. మొత్తం పిలకలు అధికంగా రావడం జరిగిందండి. సో ఇది ఫటేరా గులకలు యూజ్ చేయడం వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనకు అధికంగా మనకు ఈ పిలకలతో పాటు ఎక్కువగా మనకు వచ్చేటువంటి పురుగు సమస్య కూడా మనకు చాలా కంట్రోల్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఫటేరా గులకలు వాడిన తర్వాత మనకు ఒక 15 నుండి 20 రోజుల వరకు ఎలాంటి కాంప్లెక్స్ ఎరువు అదేవిధంగా పై మందు పిచికారీ చేయకుండా అవసరం లేకుండా అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో వాడని దాంట్లో మనకు కలుపు సమస్య అదేవిధంగా మనకు పురుగు సమస్య ఎరుపుగా మనకు ఆకులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. దీంట్లో ఎలాంటి ఆకులతో పాటు మనకు ఎలాంటి రోగాలు లేకుండా మనకు చాలా బాగుందని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. సో వరి పొలంలో ఎప్పుడైతే ఫటేరా గులకలు వేసుకోవాలి అంటే మనము వరి నాటిన 20 నుండి 25 రోజుల్లో మనం నెల లోపల ఎప్పుడైనా మనం ఫటేరా గులకలు మనం యూరియాలో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క రిజల్ట్ మనకు వారం నుండి 10 రోజుల్లో మనకు అధికంగా పిలకలతో పాటు పైన మనకు పురుగు సమస్య కూడా తగ్గే అవకాశం ఉన్నది. సో ఈ ఫటేరా గులకల్ని మనము ఈ కాంప్లెక్స్ ఎరువులో కాకుండా ఒక 20 కేజీల నుండి 25 కేజీల మధ్యలో మనం ఈ ఇసుకను తీసుకొని ఇసుకలో కలిపి బాగా చల్లుకుంటే మనకు అధికంగా పిలకలు రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.